మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సరే, ఇట్లా ఈ మహాసభలో ముఖ్యంగా విద్యార్థుల సమస్యలపైన ముఖ్యంగా చాలా మట్టుకు ఈ మధ్య కాలంలో అనేక మార్పులు సంభవించాలి, మార్పులు తీసుకురావాలనే అంశం పైన చాలా విద్యార్థి సంఘాలు మాట్లాడుతున్నాయి. ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి దీనికి సంబంధించి? అవన్నీ విద్యార్థి సంఘం నిర్ణయాలు చేస్తుంది. నేను అతిథిగా వచ్చాను. విద్యారంగం అన్ని సమూలంగా మార్పులు చేయాలి. విద్యారంగాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో దాన్ని మలచాలి. కేవలం మెకానికల్గా మెకాలే విద్యా విధానం ఉండటానికి వీల్లేదు. ఆ విధంగా మార్చాలంటే అన్ని రకాలుగా ప్రయోగశాలలు కానీ, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు కానీ, ఇంకా రేషియో ప్రకారంగా ఉపాధ్యాయుల నియామకాలు కానీ, ఇలా అన్నీ కూడా ఉండాలి. అవి ఉండాలంటే బడ్జెట్ కూడా పెంచాలి. విద్యారంగానికి పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులు పూర్తిగా ఇవ్వట్లేదు. ఈ సందర్భంగా కొఠారి కమిషన్ కానీ, అలాగే అనేక విద్యారంగ కమిషన్లు కానీ వాళ్ళు సూచించిన విధంగా బడ్జెట్లో జీడిపిలో 6% ఉండాలి, బడ్జెట్లో 30% ఉండాలి. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగాన్ని పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే దాన్ని నడపాల్సిన అవసరం కూడా ఉందని డిమాండ్ చేస్తున్నాం. ఆ సందర్భంగానే ఏఎస్ఎఫ్ అనేది 90 ఏళ్ల చరిత్ర ఈ దేశంలో. 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఏఎస్ఎఫ్ నుంచి అనేక విప్లవ విద్యార్థి సంఘాలు దీని నుంచే పుట్టాయి. ఈ ఏఎస్ఎఫ్ ఈ దేశ భవిష్యత్తుని నిర్దేశించే యువకుల్ని, విద్యార్థుల్ని అనేక మంది తయారు చేసింది. దేశంలో అనేక సంస్కరణలకు విద్యారంగంలో సంస్కరణలకు ఏఎస్ఎఫ్ నాంది ప్రస్తావన పలికింది. ఏఎస్ఎఫ్ మరెన్నో సంవత్సరాలు ముందుకు వెళ్ళాలని, ఏఎస్ఎఫ్ డిమాండ్స్ని ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటూ, ఏఎస్ఎఫ్ చేసేటువంటి మిలిటెంట్ ఉద్యమాలకి మేము కూడా అన్ని పార్టీలుగా, అందులో కమ్యూనిస్ట్ పార్టీగా మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నూతన విద్యా విధానం చాలా మట్టుకు యూజ్ అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎన్నో పరిశోధనలు చేసి చాలామంది సలహాలు తీసుకొని ఈ విధానం ప్రవేశపెడుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీని మీద మీరు ఏమంటారు? వాళ్ళు అదే చెప్తారు కదా, వాళ్ళు ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళు అదే చెప్తారు. దీనిలో సైంటిఫిక్ టెంపర్ని పక్కన పెట్టి మత జాడ్యము, అలాగే మతపరమైనటువంటి ప్రేరణ, అదేవిధంగా కాషాయీకరణ, ఆ నేపథ్యంలో చరిత్రను వక్రీకరిస్తూ ఇలా జరుగుతూ ఉంది. అందువలన వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని రాష్ట్రాలని పరిగణలో తీసుకోవాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా 1-2 సార్లు దానిపై చర్చించి పాత దానిలో ఏవైనా ఉంటే అంతమేరకు మార్పులు చేయాలి. కానీ మొత్తం వ్యవస్థనే మార్చి నూతన విద్యా విధానం అనేది పెట్టడం అనేది దాని వెనుక వాళ్ళకి సంబంధించినటువంటి హెడన్ ఎజెండా, కుత్సితమైన ఎజెండా ఉందని మేము భావిస్తూ దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభం కావడం జరిగింది. ముందుగా ఈ మహాసభ ప్రారంభ సూచకంగా నిజామాబాద్ నగర నడిబొడ్డున పులాంగ్ చౌరస్తాలోని టీటీడీ కళ్యాణ మండపం దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభకు ముందు ధర్నా చౌక్ నుండి పులాంగ్ మీదుగా టీటీడీ వరకు ర్యాలీ, అదేవిధంగా బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాని గారు ఈ సభకు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. అదేవిధంగా ఏఎస్ఎఫ్ సంబంధించినటువంటి జాతీయ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రతినిధులు ఈ బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ బహిరంగ సభలో ఏదైతే ఏఎస్ఎఫ్ ఏర్పాటు నుండి ఇప్పటి వరకు ఏ ఉద్యమాలు చేసినారో ఆ ఉద్యమాలు సంబంధించి చర్చించుకొని, ప్రధానంగా గత 3 సంవత్సరాల నుండి ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలను మరొకసారి సమీక్షించుకొని, ఈనాడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విద్యార్థి లోకానికి చేసినటువంటి అన్యాయాన్ని, ప్రధానంగా విద్యలో కాషాయకరణ తీసుకొచ్చేసి ఇలా విద్యనంతా
భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి దానిపైన ఈ మహాసభలో చర్చలు పెద్ద మొత్తంలో జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ ఇలా విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఇలా ఉన్నాయి. మనం గత ప్రభుత్వాల్లో హయాంలో చూసినాము. ఈ ప్రభుత్వ హయాంలో ఏమైనా మెరుగుపడినాయంటే ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఇలా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కడన్నా హాస్టల్లో చదివేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా హాస్టల్లో కూడా గత కేసీఆర్ గవర్నమెంట్లో 2 రకాలుగా విభజించడం జరిగింది. గతంలో కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్ళు కాకుండా గురుకుల అనే పేరుతోటి ఇలా కేసీఆర్ తీసుకురావడం జరిగింది. ఇలా సంక్షేమ హాస్టల్లో ఒక రకమైనటువంటి భోజనాలు, గురుకుల హాస్టల్లో ఒక రకమైన భోజనాలు, ఈ విధంగా విద్యార్థుల్లో వ్యత్యాసం చూపించేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని ఏఎస్ఎఫ్గా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా అన్ని హాస్టల్లో కూడా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఉన్నాం. దీంతోపాటు ఇలా ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, వీటిలో రావాల్సినటువంటి నాణ్యత లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా నిజామాబాద్ జిల్లాలో భౌతికంగా చాలా స్కూళ్ళు ఉన్నాయి. ఇలా 250 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, 750 ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఉన్నాయి. కానీ ఇలా ప్రైవేటు రంగంలో చూసుకున్నప్పుడు ప్రభుత్వ రంగంలో 250కి సంబంధించినటువంటి స్కూళ్ళు ఉంటే 150,000 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కానీ ప్రైవేట్ రంగంలో 450 స్కూళ్ళు ఉంటే ఇలా 4.5 లక్షల మంది విద్యార్థులు ఇలా ఉన్నత పాఠశాలలో ప్రైవేట్లో చదువుకుంటూ ఉన్నారు. అంటే ఇంతమంది విద్యార్థులు ప్రైవేట్లో అయినా మేము పోయి చదువుతామని చెప్పేసి అనడానికి కారణము ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలా. ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇలా 6 సబ్జెక్టులకు 6 టీచర్లు లేకపోవడం అనేది కూడా ఒక పెద్ద సమస్యగా ఉన్నది. ఇప్పటికైనా కానీ డిఎస్సి వెంటనే నిర్వహించి ఉపాధ్యాయులను నియమించాలని చెప్పేసి, అదేవిధంగా ఇలా మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా విషయాలు చెప్తా ఉన్నది. గతంలో పెట్టినటువంటి మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి కాకుండా స్నాక్స్ పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అవన్నీ నాణ్యంగా పెట్టాలంటే ఖచ్చితంగా ఇలా ఈ ప్రభుత్వము సర్వే చేసినటువంటి ప్రకారం గతంలో మన ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారులు ఒక సర్వే చేయడం జరిగింది. మురళి గారు ఆయన చెప్పినాడు, కనీసం 15 రోజులకో వారంకోసారో బిల్లు ఇస్తేనే మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్ళు నాణ్యమైన భోజనం అందించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఇవన్నీ ప్రభుత్వం సూచనలు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి, అప్పుడే ప్రభుత్వ విద్య ఇంకా మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మరోసారి ఏఎస్ఎఫ్గా మేము తెలియపరుస్తున్నాం. ఏదేమైనా కానీ ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి దాంట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి లోకం పడుతున్నటువంటి కష్టాల గురించి చర్చించి భవిష్యత్ కాలంలో 3 రోజులు చేసినటువంటి ఉద్యమాన్ని కూడా చర్చించడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ప్రారంభం కావడం జరిగింది. ఈ మహాసభల్లో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడా చర్చించి రాబోయే కాలంలో నాణ్యమైనటువంటి మంచి విద్యను విద్యార్థులకు అందించడం కోసం ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వటంతో పాటు ఒకవేళ విననట్టయితే భవిష్యత్ పోరాటాలకు కూడా సన్నద్ధం కావటం కోసం ఈ మహాసభల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఇవాళ విద్యా వ్యవస్థకు సంబంధించి కేరళ రాష్ట్రం, అదే రకంగా వియత్నాం దేశం ఇవాళ ప్రపంచానికి ఈ దేశానికి రోల్ మోడల్గా ఉన్నాయి. ఇవాళ ఇదే దేశంలో కేరళ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి ఉచిత విద్యను అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. అదే రకమైనటువంటి విద్యను ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో అందించాలని మేము ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నాణ్యమైనటువంటి విద్యను అందించినట్టయితే, మంచి విద్యార్థులు వచ్చినట్టయితే మంచి భారత పౌరులు వచ్చడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ భారతదేశం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఉచితమైనటువంటి నాణ్యమైన విద్యను ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాల్సిందిగా మేము ఏఐఎస్ఎఫ్గా, అదే రకంగా మేము ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకమైనటువంటి ఆలోచనతోని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఒక మంచి నిర్ణయంతో భవిష్యత్ పోరాటాలకు సన్నద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు భరత్, తెలంగాణ యూనివర్సిటీలో మాజీ ఏఐఎస్ఎఫ్ లీడరు, తెలంగాణ యూనివర్సిటీ. ఈరోజు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మంచి వాతావరణంలో మొదలైనాయి. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క సమస్యలు, నాణ్యమైన విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపైన ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటుంది.
మనం కనుక గతాన్ని కనుక చరిత్రని కనుక మనం చూసినట్టయితే ఒక 2-3 రకాలైనటువంటి రివల్యూషన్స్ వల్ల దేశ మానవ చరిత్రలోనే బాగా మార్పులు రావడం జరిగింది. దాంట్లో మొదటిది కరెంటుని ఎప్పుడైతే కనుగొన్నారో, అంటే ఎలక్ట్రిసిటీని ఎప్పుడైతే కనుగొన్నారో అప్పుడు దానివల్ల కాస్త కొన్ని మార్పులు రాయించి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చి మన మానవ జీవితంలో ఎలక్ట్రిసిటీ అనేది ఈరోజు ఒక భాగంగా జరిగింది. ఆ తర్వాత 90స్లో వచ్చినటువంటి కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత కూడా కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత కూడా చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చి సాంకేతికత ఇంకా చాలా చేరువైపోయింది మానవులకు. అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటే కృత్రిమ మేధస్సు అని పిలువబడే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు మానవ మనుగడలో లేకపోతే మానవ జీవితంలో ఒక భాగంగా ఈరోజు కాబోతూ ఉంది. అయితే ఈ 3 సందర్భాల్లో చూసినప్పుడు ఏ సాంకేతికత అయినా కానీ, ఏ విప్లవం వచ్చినా, ఏ రివల్యూషన్ వచ్చినా, ఏ మార్పు వచ్చినా కూడా మానవ జీవిత సరళతని పెంచి వాళ్ళల్లో నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఈ 3 సందర్భాల్లో కూడా మానవుల యొక్క ఉపాధి అవకాశాలని కోల్పోయే విధంగా వీటిని తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయము. ఎట్ ద సేమ్ టైం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు చాలా విఫలం చెందుతూ ఉన్నాయి. వస్తున్నటువంటి మార్పులు, సాంకేతిక పరిజ్ఞానము దానికి తగ్గట్టుగా విద్యలో మార్పులు చేసి నాణ్యమైన విద్యని విద్యార్థులకు ఎప్పుడైతే అందించగలుగుతామో సొసైటీలో వచ్చేటువంటి మార్పులకు కూడా అనుగుణంగా వాళ్ళు ఆ విద్యను అభ్యసించి దాని ద్వారానే ఉద్యోగ అవకాశాలని పెంపొందించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఒంటెద్దు పోకడ లెక్క వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వము వాళ్ళకు సంబంధించినటువంటి లేకపోతే వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఈజీ అన్లో ఏదో ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా మామూలుగా చేయడం అనేది మంచిది కాదు. సో ఈ సందర్భంగా ఈ అన్ని విషయాలపైన చర్చలు జరుగుతూ ఉంటాయి మహాసభలో. అదేవిధంగా భవిష్యత్తు తరాల్లో ఏ విధంగా ఎలాంటి పోరాటాలు చేస్తే కనుక విద్యార్థులకు సరైన ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఉంటాయో వాటన్నిటిపైన కూడా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా నూతన నాయకత్వం ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఇంకా నిర్మాణాత్మకమైన అదేవిధంగా పోరాటాలు కూడా కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తూ जय हिंद साथियों, आज निज़ामाबाद शहर में 18, 19, 20 फरवरी 2026 को यहाँ पर AISF का 4th कॉन्फ्रेंस यहाँ पे ऑर्गेनाइज़ किया गया है। पहला दिन यहाँ पे 18 फरवरी को एक रैली की शक्ल में हमने निज़ामाबाद प्रेस क्लब से लेकर फुलांग चौरस्ते से TTD जो मैरिज फंक्शन हॉल है वहाँ पर, जहाँ पर जो कॉन्फ्रेंस चल रहा है वहाँ पर पूरे स्टूडेंट के रैली के साथ AISF ने यहाँ पे रैली निकाला। इस 4th कॉन्फ्रेंस में तेलंगाना स्टेट CPI पार्टी के कुत्तागुड़ा MLA जनाब कोनम नेमी सांबा शिवराज साहब शिरकत करे थे। साथ ही साथ यहाँ पे गेस्ट तेलंगाना स्टेट उर्दू एकेडमी चेयरमैन जनाब ताहिर साहब भी यहाँ पर एज ए चीफ गेस्ट यहाँ पर मौजूद थे, यहाँ पे शिरकत करे। AISF वो तंजीम है जिसने आज़ादी के अंदर स्टूडेंट्स को पूरा ऑर्गेनाइज़ करा और आज़ादी की जंग में इन्होंने हिस्सा लिया और देश की आज़ादी के लिए बहुत सारे नौजवानों ने कुर्बानी दी। साथ ही साथ आज जो तेलंगाना स्टेट चाहे या नेशनल में जितने भी स्टूडेंट्स के ऊपर जो हमले हो रहे हैं, एजुकेशन के राइट्स के ऊपर जो हमले हो रहे हैं, उन सभी को यहाँ पर डिस्कशन किया जाएगा। 3 साल में हमने बहुत सारे AISF के बैनर के नीचे जितने भी स्टूडेंट राइट्स के लिए हमने लड़ाई लड़ी है, उनके हक़ के लिए, वो तमाम आप देख सकते हैं यहाँ पे पूरे पोस्टर्स में हमने यहाँ पर पिक्चराइज़ किया है। साथ ही साथ आने वाले 3 साल के दरमियान में होने वाले स्टूडेंट राइट्स के लिए जो भी प्रोग्राम्स है, प्रोटेस्ट है, उन सबको ऑर्गेनाइज के लिए हम लोग यहाँ पे डिस्कशन चल रहा है यहाँ पे कॉन्फ्रेंस के अंदर। साथ ही साथ न्यू AISF की कमेटी को भी हम यहाँ ऑर्गेनाइज करेंगे, न्यू लीडरशिप को भी हम यहाँ पे मौका देंगे और आने वाले जितने भी फ्यूचर में प्लान्स है स्टूडेंट्स के लिए, उनके राइट्स के लिए हम लोग यहाँ पे डिस्कशन करेंगे और अच्छे से अच्छे एडवाइस भी तेलंगाना गवर्नमेंट को भी देंगे। और अगर कुछ गलत होगा तो स्टूडेंट के खिलाफ, अगर राइट्स के खिलाफ कुछ होगा तो हम प्रोटेस्ट के लिए भी तैयार है। इसी साथ ही साथ मुझे इस मौका देने के लिए बहुत बहुत शुक्रिया। थैंक यू। जय हिंद, इनकलाब जिंदाबाद।